బాడీగా పుట్టలేదు. దీని వెనకపోతే మనము మా బాడీ బ్యాక్ బోన్ ఉంది కదా, బ్యాక్ బోన్లో ఫిగర్ అందరూ తెలుసు అనుకుంటానండి. చక్రాలు నేను చెప్తాను కదా, చక్రాలు అందరికీ తెలుసు అనుకుంటాను. చక్రాలు మా బాడీ లోపల నేను చెప్పాను కదా ఇథరిక్ బాడీ అని ఒకటి ఉంది అని. అప్పుడే మా లోపల ఇంకొక బాడీ ఉంది. ఆ బాడీలో ఇట్లా చక్రాలు ఉందండి. 7 చక్రాలు ఉంది. ఈ చక్రాల ఫస్ట్ చక్ర వచ్చి మూలాధారం అని మా బ్యాక్ బోన్లో లాస్ట్లో ఉంది. మూలాధారం అంటారు. ఈ మూలాధారంలో ఎవరిదైనా ఇప్పుడు కంప్యూటర్ సీడీ వేస్తే చూపించేస్తుంది అది ఏముంది సీడీలో అని. అట్లా ఈ మూలాధారంలో మనము వెరిఫై చేస్తే కంప్యూటర్లో వేసి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాడో, వీళ్ళు ఎన్ని జన్మం ఎత్తినాడో, దాని హ్యూమన్ బాడీ వచ్చే మొదలుగా ఎక్కడ ఉండినాడో, అనిమల్ ఏ అనిమల్లో ఉన్నాడో, ఏ చెట్లో ఉన్నాడో, ఎక్కడ రాయిలో పుట్టినాడో అని ఫుల్ రికార్డు ఈ మూలాధారం అంటారు. ఈ మూలాధారం లోపల వచ్చేస్తుంది, తెలిసేస్తుంది. మనం ఉండేది ఇక్కడ అండి. ఇప్పుడు భూమి ఇక్కడ ఉంది, భూమి ఉంది, దానిపైన మనం ఉందాము. ఈ ఉండే బదులుగా మనం మాకి ప్లాంట్స్ లోపల అనిమల్స్ ఇదండి. ఈ హ్యూమన్ బాడీ వచ్చే మొదలుగా మనము యానిమల్గా పుట్టినాము, దాని మొదలుగా ప్లాంట్లో ఉన్నాము, దాని మొదలుగా మినరల్ అంటే రాయి ఉంది కదా బయట, ఆ రాయి లోపల ఉన్నామంట స్టార్టింగ్లో. అప్పుడు అర్త్ మాత్రం ఉండింది, చెట్లు లేదు, అనిమల్స్ లేదు, ఏం లేదు, ఊరికే రాక్స్ అండి, పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉండింది అంతే. దాంట్లోపల మా ఆత్మము చిన్నగా ఆటమ్ రూపంలో ఇట్లా చుక్కలాగా ఉండిందంట, కంటికి కనపడలేదు. ఇట్లా మనం ఈ రూపంలో ఉండిందంట. స్టార్టింగ్ నేను చెప్తా ఉండేది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వెనక చెప్పేది. ఇట్లా ఆటమ్ రూపంలో ఉండినాము. తర్వాత ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత మెల్లగా ఇది పెరిగిందంట. ఈ జ్యోతి మెల్లగా పెరిగిందంట, ఈ అణువు పెరిగిందంట. పెరిగిన తర్వాత ఈ అణువుకి ప్లాంట్ రూపం వచ్చిందంట. అంటే మనమే అది మా లోపల వెలుగుతూ ఉండే జ్యోతినే చెట్లు అయిందంట. చెట్లు అయిపోయి ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత అనిమల్ రూపం వచ్చిందంట. అనిమల్ రూపం వచ్చిన తర్వాత హ్యూమన్ బాడీ రూపం వచ్చింది. హ్యూమన్ బాడీ రూపం వచ్చిన తర్వాత ఏమైంది, పరమాత్మ చెప్పినారు నీకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, నువ్వు సాధన చేసుకొని కంటిన్యూ చేస్తే నీ బాడీ దేవత బాడీ అయిపోయి పైకి స్వర్గానికి వెళ్తామని రూల్స్ వేస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేసినారంటే మంచి చేసి సాధన చేసి పైకి పోయే బదులుగా, నేను అప్పుడే రాసినాను కదా అధోలోకాలు ఇట్లా 7 ప్లేన్స్ అట్లా చెడ్డ చేసి అందరూ 99% ఏం చేస్తారంటే అందరూ చెడ్డ చేసి కిందకి వెళ్ళిపోయినారు. అప్పుడేమైపోయింది, భూమి నిండుగా చెడిపోయి దాని మంచి ఆత్మ భూమి పైన పుట్టేకి కెపాసిటీ లేకుండా అయిపోయింది, ఇంబ్యాలెన్స్ అయిపోయింది. వీడు పైన పోవాలి, సాధన చేసి యోగం చేసి పైకి పోతే దేవతల లోకానికి వెళ్ళిపోతారు. అది రూల్స్ ఉండింది యోగంలో. అది వీడు అట్లా చేయలేదు. ఎవరో ఎక్కడెక్కడ ఒక్కొక్కరో ఇద్దరు ఉన్నారో అంతే అయిపోయింది. మిగిలినంతా చెడ్డ చేసి భూమి కింద అదో లోకానికి వెళ్ళిపోయారు. అప్పుడేమైపోయింది, భూమి తల్లి చెప్తుంది ఇంకా నా చేతిలో కాదు బ్యాలెన్స్ చేసేకి, నేను పగిలిపోతాను, అంత నిండిపోయింది, చెడ్డలు చేసి నా భూమి లోపలికి వస్తారో అంత భూమి పగిలిపోయే స్టేజ్కి వచ్చినాను, ఇంకా మంచి చేసే ప్లాన్ వల్ల కాదు అని ఏడ్చిందంట ఈ భూమి తల్లి ఏడ్చింది. ఫోర్స్ ప్రతిరోజు ఏడ్చిందంట. ఈ ఫోర్స్ పోయి ఆరిజన్, ఇక్కడ ఆరిజన్ అంటారు, ఇది ఆరిజన్. ఆరిజన్ అంటే మూలము. ఇప్పుడు దీనికి ఇంకా హైయెస్ట్ ఫోర్స్ ఏది లేదు, వీళ్ళే ఓనర్ అన్ని ఫోర్సెస్కి. ఇంకా పైన ఉండే ఫోర్స్ ఇది ఆరిజన్. ఆరిజన్ నుంచి ఫోర్స్ భూమి పైన వచ్చి అప్పుడు మాస్టర్ గారు పుట్టినారు. మాస్టర్ గారు పుట్టి సరే ఇదంతా సరి చేస్తాను అని, ఇది అర్త్ని తర్వాత హ్యూమన్ బాడీ చేంజ్ చేస్తాను, ఎటర్నిటీ పైనుంచి కిందికి వస్తాను అని ఆరిజన్ నుంచి ఒక ఫోర్స్ అండి. మాస్టర్ అంటే ఒక హ్యూమన్ బాడీ అనుకోవద్దండి, హ్యూమన్ బాడీ ఖచ్చితంగా కాదు. ఇప్పుడు రమణ మహర్షి గారు, వివేకానంద వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళకి కంపేర్ దయచేసి చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు పుడతారు చచ్చిపోతారు, వాళ్ళు వేరే. అయితే ఇది మాస్టర్ గారు అంటే వాడు బాడీ వచ్చేసింది అని మాస్టర్ గారు ఏదో వాళ్ళట్లా అనుకొని వాళ్ళకి ఎవ్వరికి భూమి పైన ఎవరికి కంపేర్
ఆర్కిటెక్చర్ ఏంటండి, వాళ్ళ వెనక ఉండే ఫోర్స్ ఆరిజిన్ నుంచి వచ్చింది. ఆరిజిన్ నుంచి భూమికి వచ్చిన తర్వాత ఊరికి హ్యూమన్ బాడీ లాగా కనపడతారు అంతే. వాళ్ళు వచ్చి ఈ సాధనం అంతా, ఈ మినరల్ మా లోపల ఉంది కదా బ్యాక్ బోన్లో, అక్కడి నుంచి వర్క్ చేస్తున్నారండి. అక్కడి నుంచి ప్లాంట్గా పుట్టినాం కదా, అది కూడా క్లీన్ చేస్తారు. తర్వాత మినరల్ అనిమల్ క్వాలిటీస్ చాలా మంది దగ్గర ఉంటుంది. క్రూరంగా ఉంటారు, చెడ్డ చేస్తారు, అనిమల్ లాగా బిహేవ్ చేస్తారు. వాళ్ళ క్వాలిటీ ఇంకా బ్యాక్ బోన్లో ఉందంట, అది కూడా వర్క్ చేస్తారు మాస్టర్ గారు. అది వర్క్ చేసిన తర్వాత హ్యూమన్ బాడీ లోపల పోతారు. హ్యూమన్ బాడీ లోపల పోయి 3 బాడీస్ అన్నాను కదా, ఇద్దరు ఎక్కువ ఆస్ట్రల్, అవుటర్ ఫిజికల్, ఇదంతా క్లీన్ చేస్తారు. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత వాళ్ళ బాడీ లోపల కొత్త బాడీ తయారయ్యారు. అప్పుడు మాస్టర్ గారు ఇప్పుడు ఎటర్నల్గా ఫిజికల్గా వస్తే ఎవరెవరు బాడీ ప్రిపేర్గా ఉంటుందో, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి వర్కింగ్. దీన్ని మాస్టర్ గారు బుక్లో ఉందండి, హాఫ్ కప్ ప్రిన్సిపల్ అంటారు. బుక్ చదవండి, తెలుస్తుంది. హాఫ్ కప్ ప్రిన్సిపల్ అంటారు, బుక్లో ఉందండి, 16 and 17. ఇదంతా మాస్టర్ గారు బుక్ ఏంటి చెప్తా ఉండేది. హాఫ్ కప్ ప్రిన్సిపల్ అని ఉంచండి.